హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ యూట్యూబ్. ఈరోజు మనం ప్రీమియర్లో స్క్రిబుల్స్ ఎఫెక్ట్ అంటే మనం డీజేలో అల్లు అర్జున్ గారు సాంగ్ డాన్స్ వేసేటప్పుడు మూమెంట్స్కి చిన్న చిన్న యానిమేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. లైటింగ్స్ లాగా కానీ జస్ట్ ఒక చిన్న 3 లైన్స్ లాగా కానీ ఇలా వస్తూ ఉంటాయి కదా, వాటిని స్క్రిబుల్స్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఆ చిన్న యానిమేషన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి స్టెప్ ఒకటి ఉంది కదా, చూడండి. ఈ లెగ్ అనేది ఇలా మూవ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో వెనక్కి వచ్చేటప్పుడు చూడండి, ఇలా వెనక్కి వచ్చేటప్పుడు మనం ఇక్కడ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో అలా చిన్న చిన్న యానిమేషన్స్ చేయడానికి ఎలా చేయాలి అనేది ఈరోజు చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెక్టాంగిల్ టూల్ అనేది ఉంటుంది కదా. ఈ రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇది మీ ఇష్టం, సైజ్ అనేది మీకు ఎంత కావాలి అనేది అంత పెట్టుకోవచ్చు. అలాగే పొడవు కూడా మీకు ఎంత కావాలి అనేది అంత తీసుకోవచ్చు, మన అవసరాన్ని బట్టి. కొంచెం చిన్నవి చాలు అనుకుంటే కొంచెం చిన్నవి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు అది కనపట్లేదు, అంటే సైజ్ చిన్నగా ఉంది కాబట్టి నేను మూమెంట్ చేయాలి అన్నా కూడా నాకు కొంచెం కరెక్ట్గా రాదు. కాబట్టి దాన్ని నేను ఒక 50% అయితే నేను జూమ్ అయితే చేస్తున్నాను. చూడండి, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా మనకి లైన్ అదే వైట్ లైన్ అనేది. ఇప్పుడు చూడండి, దాన్ని మూవ్ టూల్తో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని Ctrl+C Ctrl+V అన్నారంటే కాపీ వస్తుంది. Ctrl+C Ctrl+V. ఓకే, ఒక కాపీ వచ్చింది. అలాగే మళ్ళీ Ctrl+C Ctrl+V, ఇంకొక కాపీ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా చివరికి వస్తే మీకు అక్కడ రొటేషన్ టూల్ కనబడుతుంది. జస్ట్ కొంచెం రొటేట్ చేయండి చాలు. అలాగే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా జస్ట్ కొంచెం ఇలా రొటేట్ చేయండి. ఓకే, ఈ విధంగా ఒక 3 లైన్స్ అయితే వచ్చినాయి మనకి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ విండోలో చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. ఈ ఎఫెక్ట్స్లో ఇక్కడ రఫెన్ చూడండి, ROU అని కొట్టగానే ఇక్కడ మీకు రఫ్ అండ్ ఎడ్జెస్ అని కనబడుతుంది. దాన్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఇక్కడ ఉన్న గ్రాఫిక్ అయితే మీరు అప్లై చేయండి. గ్రాఫిక్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం తీసుకున్న లేయర్ ఏవైతే లైన్స్ ఉన్నాయో వాటిని గ్రాఫిక్ లేయర్ అంటాం అనమాట. ఇక్కడ కనబడుతుంది చూడండి, గ్రాఫిక్ లేయర్ అని. ఓకే, దాన్ని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఇక్కడ చూడండి, కిందకి డ్రాగ్ చేసుకొని ఇక్కడ బోర్డర్ అని కనబడుతుంది కదా, బోర్డర్లో వచ్చేసేసి మీరు కొంచెం మీకు కావాల్సినంత అమౌంట్ని ఇవ్వండి. చూడండి, అక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఓకే, ఈ విధంగా డిఫరెన్స్ అయితే మీకు కనబడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టార్టింగ్లోకి తీసుకొస్తున్నాను. దీన్ని చూడండి, స్టార్టింగ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నాకు సర్కిల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది కదా, దాన్ని డ్రాగ్ చేసి దీనికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ చూడండి, ఇప్పుడు మీకు అది కనబడుతుందా? సర్కిల్ తీసుకున్న తర్వాత అది మీకు కనబడదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఈ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మీరు దీన్ని జూమ్ అవుట్ చేయండి. ఇక్కడ కనబడుతుంది చూడండి. ఓకే, ఓన్లీ సర్కిల్ కనబడుతుంది, లైన్స్ అయితే కనబడట్లేదు. ఓకేనా, ఇక్కడ బ్లెండ్ మోడ్స్ అని కనబడుతుంది కదా, సర్కిల్లో బ్లెండింగ్ మోడ్, దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టెన్సిల్ ఆల్ఫా అని ఉంటుంది, స్టెన్సిల్ ఆల్ఫా. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తీసుకొచ్చి మీరు ఎక్కడైతే పెట్టారో ఇక్కడే కదా పెట్టింది, కనబడుతుంది కదా, ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో ఆ స్టార్టింగ్ దగ్గర దీన్ని ఇలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత
ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నారు. షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో, మీరు రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత 5 ఫ్రేమ్స్ యువతలకు వచ్చేస్తుంది. యువతలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రేమ్లో ఉండి ఇక్కడ రేడియస్ దగ్గర టోగిల్ యానిమేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు షిఫ్ట్ రైట్ యారోని ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రేడియస్ని చూడండి, పెంచుతుంటే అక్కడ మీకు పూర్తి లైన్స్ అనేవి పూర్తిగా కనబడతాయి. ఓకేనా? ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఇది ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఒకసారి యానిమేషన్ని చెక్ చేసుకోండి. ఇలా వచ్చి యానిమేషన్ అయితే 5 ఫ్రేమ్స్ దాకా వస్తుంది. ఓకే కదా? ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వచ్చాను నేను. స్టార్టింగ్కి వచ్చి షిఫ్ట్ పట్టుకోకుండా రైట్ యారో 1 2 టైమ్స్ అయితే నేను కొట్టాను. కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్కిల్ని తీసుకొని గ్రాఫిక్కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఒక కొత్త సర్కిల్ అయితే వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సర్కిల్లో మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ మోడ్ నన్లోకే వచ్చేసింది. అంటే కొత్తది అప్లై చేశాను కాబట్టి ఇక్కడ బ్లెండింగ్ మోడ్ నన్ తీసేసి మళ్ళీ స్టెన్సిల్ ఆల్ఫా పెట్టి ఇప్పుడు ఇన్వర్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఇన్వర్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ సర్కిల్ మీద క్లిక్ చేసి దీన్ని చూడండి, డ్రాగ్ చేసి ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, పోతుంది అది. అవునా? సో ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో 1 టైం ప్రెస్ చేస్తే అది 5 ఫ్రేమ్స్ యువతలకు వస్తుంది కదా. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఇక్కడ రేడియస్ మీద క్లిక్ చేసుకోవాలి. రేడియస్ మీద టోగల్ యానిమేషన్ ఆన్ చేసుకోవాలి. టోగల్ యానిమేషన్ ఆన్ చేసి ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేయండి. 5 ఫ్రేమ్స్ యువతలకు వస్తుంది. యువతలకు వచ్చిన తర్వాత సేమ్ ఇందాక ఏదైతే చేసామో ఓకే పోతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మీరు బాగా గమనిస్తే చూడండి, అక్కడ మీకు ఆ లైన్స్ చిన్నగా వచ్చి పోతున్నాయి. ఓకేనా? చిన్న గ్రాఫిక్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కనబడుతుంది చూడండి, ఈ ఏరియాలో బాగా అబ్జర్వ్ చేయండి, కనబడుతుంది. ఓకే, వెళ్ళిపోయింది ఇక్కడ దాకా. ఓకే కదా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను సి అంటే ఇక్కడ రాజో టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు నాకు ఆ యానిమేషన్ చాలు, కట్ చేసేసాను. సో ఈ పక్కన ఉన్న మిగతాది ఏదైతే గ్రాఫిక్ ఉందో దాన్ని డిలీట్ చేసేసాను. చేసిన తర్వాత చూడండి యానిమేషన్ వస్తుంది. దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ నాకు నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ సీక్వెన్స్ అని, దాని మీద క్లిక్ చేసి జస్ట్ ఓకే అనండి. ఓకే కదా? ఇప్పుడు చూడండి, ఇది కొంచెం గ్రీన్గా మారిపోయింది. ఇప్పుడు మనకి అసలు మూమెంట్ ఎక్కడ జరుగుతుందో చూడండి. ఓకేనా? కరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. సో మీరేం చేస్తారు, ఇక్కడ నుంచి తీసుకుందాం. చూడండి, ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ కాలుకి తగిలి అలా వెళ్ళిపోతున్నట్టు కావాలి మనకి. సో దీన్ని డబుల్ క్లిక్ చేశారంటే ఇలా ఫ్రేమ్ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఆ కాలు దగ్గరికి రాగానే అది వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మనకి అది వైట్ ఉండి ఇది వైట్ ఉండటం వల్ల కనపడట్లేదు. దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు మళ్ళీ కంట్రోల్ ఎఫెక్ట్ కంట్రోల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు
మీరు తీసుకున్న ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి కదా, వీటికి కలర్స్ చేంజ్ చేద్దాం. ఓకే, దాన్ని తీసేయండి. నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి అర్థం కావట్లేదు కాబట్టి మీకు ఈ కలర్స్ చేంజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే అర్థమైపోతుంది. ఇక్కడ చిన్నగా ఉండటం వల్ల, లేకపోతే అక్కడికి వెనక వైట్ డాట్స్ ఉండటం వల్ల మీకు అంతగా కనపడటం. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ సీక్వెన్స్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఓకే వచ్చింది. అలాగే ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది కదా, నాకు ఈ సైడ్ కూడా కాలు మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఆల్ట్ పట్టుకొని జస్ట్ పక్కకు లాగండి. ఇక్కడ ఇంకోటి వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తారు, ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిపోయి క్లిక్ చేసి ఓకే అనండి. చూడండి, యువతలకు వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలో అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం క్లారిటీగా కనపడుతుంది. ఇక్కడ లైటింగ్ ఉండటం వల్ల ఆ ఫ్రేమ్లో మీకు కనపడలేదు. చూడండి. ఓకే, ఇలా మీకు ఎక్కడెక్కడైతే మూమెంట్స్ కావాలి అనుకుంటున్నారో అక్కడ ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మూమెంట్ అనేది మనకి లెగ్స్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది స్పీడ్. సో దానివల్ల మనకి ఇది కూడా కొంచెం స్పీడ్గా చేయటం వల్ల యానిమేషన్ అనేది కనపడట్లేదు. లేదు అంటే మీరు కొంచెం స్లో చేసుకున్నారనుకోండి, దీని స్పీడ్ని ఇక్కడ 100 ఉంది, దీన్ని నేను 50 చేస్తున్నాను. 50 చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా రైట్ క్లిక్ చేసుకొని దాని యొక్క స్పీడ్ని మీరు 50 చేయండి. ఓకే, ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మూమెంట్ అయితే తేడా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, జస్ట్ కాలికి తగిలి మనకి మూవ్ అవుతున్నట్టు వస్తుంది చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఆ మూమెంట్ జరుగుతున్నప్పుడు యువతలకు వస్తున్నాయి. ఓకే, దీన్ని కూడా కొంచెం చేద్దాము. ఓకే, చూడండి, ఇది బాగా వచ్చింది. మనం పెట్టే ఫ్రేమ్ని బట్టి చక్కగా వస్తున్నట్టుంది. ఓకే, చూడండి, ఇది కొంచెం కాలు దగ్గర ఉంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. దీని మూమెంట్ అయితే చక్కగా వచ్చింది. చూడండి, ఆ కాలు మూవ్ అవుతున్నప్పుడు వస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ భుజాలు కదులుతున్నాయి కదా, ఆ భుజాల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా డీజేలో ఈ భుజాల మూమెంట్ దగ్గరే మనకు ఆ లైన్స్ లాగా వస్తుంటాయి అనమాట. ఓకే, ఇది కూడా డీజే సాంగే, కాకపోతే ఇది సిటీ మార్ సాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం స్క్రబ్బెల్స్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.